చూడలేరు. సార్ మిమ్మల్ని రైటర్గా అంటే ఒక రైటర్గా మీకు ఎన్ని భావాలు ఉన్నాయి కదా, మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఒక మంచి రైటర్ అంటే ఇప్పుడున్న రైటర్స్ మీకు నచ్చారా, లేదా పూర్వం రైటర్లు నచ్చారా, లేకపోతే ఇప్పుడు అప్డేట్లో ఉన్నటువంటి ఇప్పుడు రైటర్స్ ఉన్నారు, మీకు ఇందులో బాగా నచ్చిన రైటర్ ఎవరండి? రైటర్స్ చాలా మంది ఉన్నారు. నాకు నచ్చిన రైటర్స్ యండమూరి వీరేంద్రనాథ్ ఆయన ఉన్నాడు. ఓకే. దాని తర్వాత చాలా మంది ఉన్నారు తెలుగు కవులు కవితలు. ప్లస్ ఇన్స్పిరేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఒక 15-20 years బ్యాక్. ఓకే. చేతన్ భగత్ ఆయన ముంబై బేస్డ్ మంచి గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్ ర్యాంక్ 1. ఆయన ఫీల్డ్ వెళ్ళేసి అఫీషియల్ పొజిషన్ వెళ్ళేసి రచయిత నావల్ కింద ఉన్నాడు. అతను 2 states అనేది కూడా సినిమా తీశారు. చేతన్ భగత్ ఫేమస్. అతని బయోగ్రఫీ కథలు చదివా. సో మనం కూడా ఎందుకు రావద్దు అని అనుకున్నాం. అప్పుడు ఏమైందంటే మా కోడలంది చేతన్ భగత్ లాగా పాపులర్ కావాలనేది 15-20 years బ్యాక్ కావాలి అనుకుంటే మీరేమవుతారండి, చేతన్ భగత్ ఇక్కడ ఐఏఎస్ టాప్ లెవెల్లో ఉన్నాడు, ఆయన స్టోరీస్ పాపులర్ వరల్డ్ ఫేమస్, మీరేమవుతారు, మీరు ఇంకా మొదలుపెట్టి ఏదో రాస్తున్నారు, కాలేరు. ఎందుకు కాలేదు, నేను ట్రై చేస్తా అని చెప్పి ఆ ప్రాంతం బట్టి అయ్యా రాశాను. సో ఇప్పటికీ నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక రైటర్ కింద సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక రికగ్నిషన్ ఉంది. ఒక వరల్డ్లో అన్ని వెబ్సైట్లు అన్ని ఆల్ 180 countries కూడా ఐడెంటిఫికేషన్ ఉంది. మంత్రి పేరిట మార్కండేయులు అంటే ఐడెంటిఫికేషన్ ఉంది. నా పేరు మంత్రి పేరిట మార్కండేయులు అని గూగుల్లో కొట్టినా వస్తుంది, లేదా యూట్యూబ్లో కూడా నా పేరు కొట్టినా కూడా జనాలు చూడొచ్చు నా ఇన్ఫర్మేషన్. సో నేను ఒక పట్టుదలతోనే సాధించాలి, రాయాలి తపన ఉంది, నేను రాశాను. అవి ప్రింటర్స్ కూడా పబ్లిషింగ్ కూడా చేయించాను వెంటబడి దగ్గరుండి, నా పర్సనల్ ఇంట్రెస్ట్ అని. సో ఎవరైనా రచయితలు కావాలనుకున్నా, రచయిత్రులు కావాలనుకున్నా, ఇంకా పుస్తకాలు నవలలు రాయాలనుకున్నా పర్సనల్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి, పర్సనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, దాని మీద పట్టుదల ఉండాలి. ఒక నెల రాసి 2 నెలలు రాసి వదిలేయద్దు, కంటిన్యూ ఉండాలి. రైటర్గా మీరు ఏ దర్శకుడు నేను సంప్రదించారా ఈ మధ్యకాలంలో? నేను సంప్రదించాను, కానీ ఇప్పుడు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ని కూడా కాంటాక్ట్ చేశాను, కానీ చెప్తా అన్నారు. కానీ నా దాకా డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కాశీ అని ఒక డైరెక్టర్ దాని గురించి వచ్చాడు, ఇక్కడే ఉంటాడు, మంచి సెటప్ స్టూడియో అసోసియేషన్ కూడా. వేరే డైరెక్టర్స్ కూడా ఉన్నారు, సంప్రదించా. కానీ వాళ్ళ డైరెక్టర్ పాపం ఏం చేయగలరండి, ప్రొడ్యూసర్ ఇస్ ఇంపార్టెంట్. డైరెక్టర్ కూడా కథలు మంచి కథ నచ్చితే ప్రొడ్యూసర్ వీళ్ళు అలాంటి దట్ స్టోరీ టు ద డైరెక్టర్, వాళ్ళకి కావాల్సిన డైరెక్టర్ అప్పుడు ముందుకు వస్తాడు. డైరెక్టర్ ఒకళ్ళే పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు ఈ డైరెక్షన్లో, ఈ ఫాలో ద ప్రొడ్యూసర్స్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి కాంటాక్ట్ చేస్తూనే ఉన్నా, కానీ మన దాకా రాలేదు. వస్తే వెళ్ళండి, అది కూడా కొంచెం స్టార్ కూడా ఉండాలి. అదే మీకు వస్తే అవకాశం వస్తే పలానా డైరెక్టర్తో మీరు సినిమా చేస్తే బాగుంటుంది అని మీ కథ మీకు బాగా ఇన్స్పిరేషన్, మీరు రాసుకున్న కథలలో ఈ డైరెక్టర్తో చేస్తే బాగుంటుంది అని మీకు అనిపించిందండి ఎప్పుడన్నా? అనిపించింది, పెద్ద వాళ్ళతో చేయాలని అనిపించింది, వాళ్ళకు కూడా కావాల్సిన డైలాగ్స్ రాయాలని కూడా అనిపించింది. కానీ మన దగ్గర రాజమౌళి దగ్గర అంటే, కానీ వాళ్ళ దగ్గర దాకా రీచ్ అవ్వాలంటే మనం ఏదో ఒక ప్రూవ్ చేయాలి. చిన్న రాజమౌళి గారు అంటే మీకు చాలా ఇష్టం? మంచి సినిమా. బాహుబలికి ముందు ఈగా తీశాడు, సైంటిఫిక్ ఈగా. ఇంటర్నల్ గా రాజమౌళి గారికి మంచి ఫ్యాన్ అన్నమాట. ఫ్యాన్ మంచిగా తీస్తాడు పాప, టెక్నికల్ గా. చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. దాని తర్వాత ఇంకా అప్కమింగ్ డైరెక్టర్స్ లో చాలా మంది ఉన్నారు. కాశీ ఉన్నాడు, నవీన్ కుమార్ గారు కూడా ఉన్నారు, యంగ్స్టర్ ఎంతూజియాస్టిస్ట్. ఆయన కూడా డైరెక్టర్ ట్రై చేయాలి. యంగ్స్టర్స్ అందరూ ట్రై చేస్తే వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు, ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ టర్న్ వచ్చినప్పుడు అదే ఫీల్డ్ ఉంటే అది పికప్ అవుతుంది. కానీ ఒకటి మటుకు నిజం, ఏ డైరెక్టర్ అయినా కూడా వాళ్ళు చేసిన పని ప్రొజెక్ట్ చేసి పబ్లిక్ లో చూపెట్టాలి. అవును, అది మెప్పు పొందాలి, అది ప్రొడ్యూసర్స్ చూడాలి. చూసిన తర్వాత పలానా డైరెక్టర్ ఈ సినిమా తీశారు కాబట్టి మా పెద్ద బడ్జెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసుకుందాము, ఉపయోగించుకుందాం అని చెప్పి వాళ్ళకి స్టార్ట్ వస్తుంది. అప్పుడు ఇస్తారు. ఎఫర్ట్ చేయాలండి, ఎఫర్ట్ చేస్తే వస్తుంది. అంత కష్టపడితే గానీ రాదంటారు. అది రాదు. సినిమా కష్టపడాలి,
స్టార్ కూడా ఉండాలి, అదే ఫీల్డ్లో కంటిన్యూ ఉండాలి. అక్కడ కాలు ఇక్కడ కాలు పెట్టకూడదు, ఓకే 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 కంటిన్యూ ఉండాలి. నష్టమైనా కష్టమైనా అదే ఫీల్డ్. ఓకే అక్క. మీరు ఇప్పుడు 2 పడవల మీద కాలు వేశారా, ఒక పడవ మీద కాలు వేశారా? అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశారు. ఎవరికైనా ఈ పుస్తకాన్ని చూస్తే సినిమా చేయాలని నాకే నిజంగా డబ్బులుంటే ఒక ప్రొడ్యూస్ చేయాలి, ఒక మంచి సినిమా తీయాలని అంత అద్భుతమైనటువంటి టైటిల్స్ ఈ పుస్తకాలు. మీరు మీ వయసును దాటి ఉన్నాయి ఈ పుస్తకాలు. మీ వయసు అనుభవం కూడా నాకు అంత అనుభవం కూడా లేదు మీతో మాట్లాడే అంత అద్భుతం. కానీ మీరు పాటలు కూడా రాస్తారని విన్నాను. పాటలు రాశాను, తెలుగు పాటలు ఒక 200 పైన దాకా రాశాను, ఉన్నాయి ఇంట్లోనే ఉన్నాయి. ఇంగ్లీష్ సాంగ్స్ ఒక 500+ ఉంటాయి. ఓకే అవి కూడా పబ్లిష్ అయిన ఉన్నాయి. ఓకే కావాల్సినప్పుడు 1-2 పాటలు చెప్తా, ఒకటి వర్ణం చరణం అవి రాసి ఉంటాయి. తప్పకుండా మా ప్రేక్షకులు కూడా ఈ పాటల గురించి ఒకరోజు నేను ప్రస్తావన వచ్చినప్పుడు వారికి నేను పరిచయం చేస్తాను తప్పకుండా. ఇప్పుడు చాలా మంది సినిమాలు చూస్తున్నారు కదా సార్, పలానా సినిమా 2 రోజులు ఆడుతుంది, పలానా సినిమా వారం రోజులు ఆడుతుంది, పలానా సినిమా 10 రోజులు ఆడుతుంది, పలానా సినిమా 100 రోజులు ఆడుతుంది. పూర్వం సినిమాలకి ఇప్పుడు సినిమాలకి తేడా ఏమైనా చెప్పగలుగుతారా? పూర్వం సినిమాలు టెక్నికల్ గా కూడా ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్, తర్వాత గేవా కలర్ వచ్చాయి, దాని తర్వాత కలర్లో కూడా వచ్చాయి. అప్పటి స్టోరీస్ ఎక్సలెంట్ స్టోరీ ఉంటేనే సినిమా తీసేవాళ్ళు. దానికి స్టోరీకి ఒక్కొక్క యాక్టర్కి, ఒక్కొక్క యాక్ట్రెస్కి, ఒక్కొక్క కమెడియన్కి, క్యారెక్టర్ యాక్టర్కి వాళ్ళ స్క్రిప్ట్స్ మొదటే చెప్పి ఇంటికి పంపించేవాళ్ళు స్క్రిప్ట్స్. అది వాళ్ళు చదువుకొని వచ్చి ప్రాక్టీస్ చేసి వచ్చి కెమెరామెన్ చూసి ఒక 5 టేక్లో 10 టేక్లో తీసేవాళ్ళు. అయ్యేవి బ్రహ్మాండమైన స్టోరీస్ ఉండేవి. అలాంటి యాక్టర్స్ కూడా ఎక్సలెంట్ యాక్టర్స్ ఆ రోజుల్లో. వాయిస్ ఏంటి, ఒరిజినల్ వాయిస్, నో డబ్బింగ్, నో వాయిస్ ఓవర్. దాని తర్వాత ఒరిజినల్ కామెడియన్ అయినా, క్యారెక్టర్ అయినా, విలన్ అయినా, ఎవరైనా సరే ఒరిజినల్ వాయిస్. అంత ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళు. డబ్బులు తక్కువ ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో ప్రకారం, ఎక్కువే కానీ తక్కువ. మనకి ఇప్పుడు చూస్తే తక్కువే కంపేర్డ్. అప్పటి సినిమాలు హిట్ అయినవి థియేటర్స్ కూడా చాలా తక్కువ ఉండేవి. అప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవు, అప్పుడు టీవీ ఛానల్స్ అంతగా లేవు. సినిమాలు టీవీలో వచ్చేవి, రాత్రిపూట మధ్యాహ్నం సినిమా చూడడానికి అవి పాస్ అయిన మంది కాదు. సినిమాలు ఎక్సలెంట్, ఎంత మంచిగా తీసామంటే డబ్బు తక్కువతోని పర్సనల్ ఇంట్రెస్ట్గా కేర్ తీసుకుని ఒక్కొక్కరితో నటింపజేసేవాళ్ళు. టైం పొద్దున వెళ్తే రాత్రి దాకా అది సీన్ షార్ట్ కరెక్ట్గా వస్తేనే కంటిన్యూ, అవును, లేకపోతే ప్యాకప్. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే టీవీలు వచ్చాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, టెక్నాలజీ వచ్చింది, సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చింది, పాటలు కూడా అవన్నీ ఆటోమేటిక్ సాంగ్స్ అవి వచ్చాయి చూడొచ్చు. ఇప్పుడు పాటలు కూడా ఒక్కొక్క బిట్ ఇక్కడ పాట పాడి యాడ్ చేస్తున్నారు. సినిమాలలో కథ లేదు, ఉండదు, వల్గర్ లాంగ్వేజ్ ఒకటి ఉంది, అంత యాక్సెప్టెన్స్, బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ అవి లేదు. కెమెరాలు సరిగ్గా ఒక కాన్స్టెంట్గా చూసి సినిమా లాగా ఉండేట్టు ఆ నటన అనేది లేదు. వచ్చేస్తారు, యాక్ట్ చేస్తారు, డైలాగ్ చెప్తారు, వెళ్ళిపోతారు. ప్యాచ్ వర్క్ అయిపోయింది. కాబట్టి జనాల్లో ఈ సినిమా వెళ్ళినా కూడా పాటల విషయంలో ఇవాళ వింటారు సినిమా మటుకే, గేట్ బయటకు రాగానే ఆ పాట ఏంటో మర్చిపోతారు. మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది, పదాలు సాహిత్యం తక్కువ ఉంటుంది. ఒక పాట సినిమాలో వెంకటేష్ పాడింది, జమిని 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 జమిని, అది మొత్తం జమినియే. అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి. పాటలు అంటే మీకు పాటలు సాహిత్యం పదాలు ఎంత బ్యూటిఫుల్ గా మంచి అవగాహన ఉందండి. యాక్చువల్గా మీకు నచ్చిన హీరో అప్పుడెవరు ఇప్పుడెవరు? అప్పటి హీరో ఎంపీగా మారవండి గట్టిగా మాట్లాడితే. తర్వాత శోభన్ బాబు, కాంతారావు. శోభన్ బాబు కన్నా ముందు కాంతారావు, టిఎల్ కాంతారావు. ఇద్దరు కాంతారావులు ఉన్నారు, ఒకరు పైల్వాన్ కాంతారావు, నెల్లూరు కాంతారావు, టిఎల్ కాంతారావు. శోభన్ బాబు, నాగేశ్వరరావు కూడా ఇప్పటి ట్రెండ్లో బాగున్నారు సరే. జూనియర్ ఎన్టీఆర్ బాగా చేస్తాడు, మహేష్ బాగా చేస్తాడు, మహేష్ బాబు.
దాని తర్వాత యంగ్స్టర్స్లో చెప్తున్నా, మహేష్ బాబు చేస్తాడు,